న్యూటీవీ మూవీ అప్డేట్స్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు స్క్వేర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాయో మనం చూసాం. ఈ సినిమాలకు ప్రముఖ నిర్మాత నాగవంశీ ప్రొడ్యూస్ చేశారు. అయితే ఈ సినిమాలకు కొనసాగింపుగా టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని గతంలోనే వెల్లడించారు. ఇక తాజాగా ఈ టిల్లు క్యూబ్ మూవీకి ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ మూవీని కూడా డైరెక్ట్ చేస్తారని ఆయన తెలిపారు. దీంతో టిల్లు క్యూబ్ మూవీపై కూడా అంచనాలు అప్పుడే క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని నిర్మాత ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు టిల్లు క్యూబ్ పై పడింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా ఈ చిత్ర టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎంటర్టైనింగ్ గా ఉండటంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగవంశీ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. మార్చ్ 29న ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే మార్చ్ 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో పోటీ పడతారా అని ఆయనను ప్రశ్నించగా, వీరమల్లు మూవీ మార్చ్ 28న వస్తున్నట్లు తనకు తెలియదని, దానిపై ఇంకా క్లారిటీ రావాలని, ఒకవేళ పవన్ కళ్యాణ్ మూవీ అదే తేదీన వస్తే తమ సినిమాను వాయిదా వేస్తామని ఆయన తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సరికొత్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిజంగానే హరిహర వీరమల్లు మూవీ మార్చ్ 28న రావటం లేదా, అందుకే నాగవంశీ ఇలాంటి కమెంట్స్ చేశారా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. మరి దీనిపై హరిహర వీరమల్లు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. బాలీవుడ్ లో తెరకెక్కిన చావా మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ నట విశ్వరూపం చూపెట్టారు. ఇక ఈ సినిమా కథ, విక్కీ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేస్తున్నారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయడంతో మిగతా భాషల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ మార్చ్ 7న గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ లో ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. చావా తెలుగు ట్రైలర్ ను మార్చి 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని తెలుగు ఆడియన్స్ ఆతృతగా చూస్తున్నారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం భైరవం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి అంచనాలు సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ కోసం ఆయన బీజిఎం పనులను రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమాలోని బీజిఎం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా బ్లాస్టింగ్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని హోమ్ బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తున్న లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ కోర్ట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చ్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు మేకర్స్. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేసేందుకు ఇప్పుడు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్చ్ 7న కోర్ట్ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ట్రైలర్ ఎలాంటి ఇంటెన్సిటీతో రానుంది అని ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ ట్రైలర్ అనౌన్స్మెంట్ ను కూడా ఓ వీడియో రూపంలో చేయగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.